హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తేనండి. నేను మీ ఉమా ప్రవీణ్ అని. ఇప్పుడు నిన్న వరకు పేపర్ కటింగ్లోన ఫ్రంట్ భాగం స్టార్ నెక్ వచ్చేలాగా కటింగ్ చూపించానండి. ఈరోజు బ్యాక్ కూడా బ్లౌజ్ అంచు స్టార్ నెక్ లాగా రావాలని బ్యాక్ అండి. ఫ్రంట్ చూపించాను నిన్న. ఈరోజు బ్యాక్ రావాలి, అది అంచు బార్డర్ కదా, బార్డర్ కూడా బ్యాక్ సైడ్ రావాలని కొలతలు పెట్టినాను. ఏం లేదండి, స్టార్టింగ్ పేపరే కట్ చేసుకోవాలి. ఎప్పటికైనా పేపరు మన నార్మల్ బ్లౌజ్ కొలతలు, సేమ్ నార్మల్ బ్లౌజ్ కొలతలే అండి. ఇది 15 పొడవు అండి, చెస్ట్ వచ్చేసి 40 అండి, నడుము వచ్చేసి 36 అండి. ఈ సంఖ దింపు వచ్చేసి 5.5 అండి, నెక్ వచ్చేసి 10 అండి. ఇవి మామూలుగా బ్లౌజ్ కొలతలు. ఓన్లీ బార్డర్ మనకు రావాలా కాబట్టి దీన్ని ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను. నిన్నంతా గీసి కొలతలు పెట్టినాను, ఇప్పుడు కొలతలు చెప్పినాను. బార్డర్ బ్యాక్ రావాలంటే ఇంతేనండి. టేప్ తీసుకొని ఇంతవరకు మనకు మూడు వరకు వచ్చింది కదా షోల్డర్ భాగము. ఇది ఎక్కడి నుంచి ఈ లెవెల్ మనం సంఖ కటింగ్ చేసినాం కదా, ఈ సంఖ లెవెల్ నుంచి 2 ముక్కాలండి. 2 ముక్కాలకు చూసుకుంటా లైన్ వేసుకుంటా రౌండ్ అప్, మనకు రౌండ్ రావాలి కదా, అందుకు 2 ముక్కాలకి సంఖ వరకు మొత్తం 2 ముక్కాలకి పెట్టుకుంటా పోవాలి. ఇదేనండి ఓన్లీ బ్యాక్ రౌండ్ రావాలంటే, అంచు బార్డర్ రావాలంటే ఇదేనండి. కట్ చేస్తాను అంతే, సింపుల్ అండి. మనం ఎలాగైతే మనము మామూలు బ్లౌజ్ కొలతలు తీసుకున్నాం అదే కొలతలు, ఓన్లీ బ్యాక్ మాత్రమే ఇక్కడ మారింది అంతే, ఏం లేదు. ఇక్కడి నుంచి రావాలండి కటింగ్ మనకు. ఇక్కడ నుంచి మనం ఏడైతే 3 నుంచి మనం కొలతలు పెట్టినాము, ఇదే ఇదే ఇప్పుడు అవసరం. మామూలు పేపర్ కదా, ఇది అవసరం లేదు. ఇది బార్డర్ రావాలి మనకు శారీ పీస్. ఇది బ్యాక్ భాగం, ఇది నెక్ భాగం. ఇవి ఎక్కడ పోస్టులు వస్తాయి కదా, కొద్దిగా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుడితే సరిపోతుంది. ఓకేనా అండి? అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా కామెంట్లో చెప్తానండి. బాయ్ అండి, బాయ్.